ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1782 పంచాయతీలు, 15,586 వార్డులున్నాయి. తొలి విడతలో 629 పంచాయతీలు, రెండో విడతలో 613, మూడో విడతలో 540 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటున్న నల్గొండ అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణతో శేఖర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సందడి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదటి విడతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికార యంత్రాంగం. ఒకసారి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు సంబంధించి ఓవరాల్గా ఒకసారి చూస్తే మొత్తం కూడా ఇక్కడ 1782 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15,586 వార్డులకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఇవి 3 దఫాలుగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి మొదటి విడతలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎలక్షన్స్ ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు జాయింట్ కలెక్టర్ గారు. సార్, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? మనకి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కూడా అంతా ప్రాసెస్లో వచ్చిందండి. మనకి ఇప్పుడు 3 phases నల్గొండ డిస్ట్రిక్ట్లో మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి మనకి 11th డే పోలింగ్ ఉంటుంది. నల్గొండ అండ్ చండూరు డివిజన్స్కి ఫస్ట్ ఫేజ్ 11th రోజు పోలింగ్ ఉండడం జరుగుతుంది. మిర్యాలగూడ డివిజన్ మొత్తం సంబంధించి 14th రోజు మనకి పోలింగ్ ఉంటుంది. దాని తర్వాత మనకి దేవరకొండ ఆ ప్రాంతంలో 17th రోజు పోలింగ్ ఉంటుంది. సో ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం, గౌరవనీయ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారి నేతృత్వంలో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కమిషనర్ పంచాయతీ రాజ్ వాళ్ళు ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో అన్ని కూడా మేము ఫాలో చేసి డిస్ట్రిక్ట్ మొత్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో 27th, 28th, 29th ఈ 3 రోజుల నామినేషన్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి నల్గొండ డివిజన్ ప్లస్ చండూరు డివిజన్లో ఏవైతే అన్ని జీపీస్ ఉన్నాయో వాళ్ళని కూడా సర్పంచ్ కావచ్చు, వార్డ్ మెంబర్ కావచ్చు, వాళ్ళ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మేము ఇప్పుడు క్లస్టర్స్ ఫామ్ చేసాం. ఒక క్లస్టర్లో 3-4 జీపీస్ ఉంటాయి. ప్రతి క్లస్టర్ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళందరూ ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ జీపీ వార్డులో అయినా సర్పంచ్లో అయినా కంటెస్ట్ చేయాలనుకుంటే ఆ కన్సర్న్ క్లస్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి ఆ కన్సర్న్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అక్కడ ఇస్తే నామినేషన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా అందరూ ప్లేస్లో ఉన్నారు. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళందరూ కూడా నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రాపర్గా కొంచెం సెట్ చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా మనకి ఒక బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఒక కొత్త ఎక్స్ప్రెషన్ మానిటరింగ్కి పాస్బుక్ కావచ్చు, అవన్నీ కూడా అవసరం ఉంటుంది. మనకి గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, కాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. సో మీరు ఎక్కడైతే పోటీ చేయాలనుకున్నారో ఆ కన్సర్న్ రిజర్వేషన్ కూడా గజెట్ నుంచి చూసుకుంటే మనకి టైం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా 3-4 డాక్యుమెంట్స్ ప్లస్ ఫామ్ 3 ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకుంటే నామినేషన్ ప్రక్రియ కూడా చాలా మంచిగా అవుతుంది. మన నామినేషన్ వెళ్ళేటప్పుడు కూడా 3 మెంబర్స్ని అలౌ చేస్తాం, ఇంక్లూడింగ్ ప్రపోజర్ అండ్ క్యాండిడేట్ 3 మెంబర్స్ని అలౌ చేయడం జరుగుతుంది. 100 meters డిస్టెన్స్ నుంచే కొంచెం పోలీస్ బందోబస్తు కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మన ఎస్పీ గారు కూడా ప్రతి లొకేషన్లో కూడా బందోబస్తు మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే క్యాండిడేట్స్తో ప్రాపర్గా ఈ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సెట్ చేసుకుంటే మన నామినేషన్స్ కూడా చాలా స్మూత్ మేనర్లో వెళ్ళొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే బాగా అడావిడి ఉంటుంది, ఒకరి మీద ఒకరు కాంప్లీట్ చేసుకుంటుంటారు. ఫిర్యాదులకు సంబంధించి కూడా ఎట్లా స్పందిస్తారు? అదేవిధంగా స్పెషల్ టీంలు ఏమన్నా పనిచేస్తూ ఉంటాయా? జిల్లాలో దాదాపు 20 నోడల్ ఆఫీసర్స్ మనం వేరియస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో మనకి మెయిన్గా వచ్చేసి మ్యాన్ పవర్ సంబంధించి పిఓస్ కావచ్చు, ఓపీఎస్ కావచ్చు, డ్యూటీస్ కూడా మనం వేయడం జరిగింది. ఫర్దర్గా మనకి బ్యాలెట్ పేపర్ కావచ్చు, అన్ని మెటీరియల్ ఉంది ఎలక్షన్ సంబంధించి, అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి అబ్జర్వర్ గారు కూడా, కొరలక్ష్మి మ్యామ్ కూడా అబ్జర్వర్గా ఈరోజు వచ్చి అన్ని స్థానాల్లో పర్యటన చేయబోతున్నారు. మనకి ఫర్దర్గా ప్రతి మండలంలో ఒక ఎఫ్ఎస్టీ కూడా ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళకి మెజిస్ట్రియల్ పవర్స్ ఇచ్చి కూడా ఏవైతే ఎంసీసీ వైలేట్ చేయకుండా వాళ్ళు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. జిల్లా మొత్తంలో కూడా ఒక ఎస్ఎస్టీ మనం వాడేపల్లిలో కూడా ఎన్షూర్ చేయడం జరిగింది. సో మోడల్ కోడ్ కూడా మనకి ఎలక్షన్ అనౌన్స్ చేస్తూనే మోడల్ కోడ్ వచ్చేస్తుంది. సో నా రిక్వెస్ట్ అందరు క్యాండిడేట్స్ ఏంటంటే మోడల్ కోడ్ అందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. ఏ డివియేషన్ ఉన్నా కూడా దాని మీద డెఫినెట్గా మోడల్ కోడ్ వైలేషన్ కింద అది కేసు బుక్ చేసి తప్పకుండా నెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనం వితౌట్ పర్మిషన్ కూడా వెహికల్ వాడడానికి లేదు. తహసీల్దార్స్ కూడా వెహికల్ పర్మిషన్ ఇస్తారు మనకి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. సో తప్పకుండా అందరూ ఏవైతే మోడల్ కోడ్ ఉందో అది పాటించాలి. తప్పకుండా ఎలక్షన్ నియమాలు కూడా అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళ మీద ఫిర్యాదులు వస్తే ఎట్లాంటి చర్యలు ఉంటాయి? అదేవిధంగా నామ్స్, ఎలక్షన్స్ నామ్స్ ఏవైతే ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక బ్రేక్ చేస్తే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది? సో మనకి ఎవరైతే క్యాండిడేట్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ నామినేషన్ ఫైల్ చేసినప్పుడే ఆ బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ ఫార్మాట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మనకి ఎంసీసీ వైలేషన్ అయితే తప్పకుండా అది కేసు కింద బుక్ అవుతుంది. కాబట్టి క్యాండిడేట్స్తో నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని నామ్స్ కూడా తమరు అవగాహన తెచ్చుకొని అన్ని నామ్స్ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని కాంట్రవర్సీ విలేజెస్ ఉన్నాయి. సో అక్కడ మీ నిఘా ఎట్లుంటుంది? అదేవిధంగా పోలీస్ ఎఫర్ట్ ఎట్లుంటుంది?
సో మనం అన్ని నామినేషన్ సెంటర్లో కూడా పోలీస్ బందోబస్తు చేయడం జరిగింది. ఈరోజు మనం దాదాపు నల్గొండ, చండూరులో 318 గ్రామ పంచాయతీ ఈరోజు నామినేషన్స్కి వెళ్తున్నాయి. నెక్స్ట్ ఫేజ్లో మిర్యాలగూడలో 282 గ్రామ పంచాయత్స్ నామినేషన్కి వెళ్తున్నాయి. దాని తర్వాత లాస్ట్ ఫేజ్ దేవరకొండలో మనకి 269 గ్రామ పంచాయత్స్ నామినేషన్కి వెళ్తున్నాయి. ఎక్కడైతే మనకి మేజర్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయో, ఎక్కడైతే పాపులేషన్ 5000+ ఉంటుందో అక్కడ చాలా వర్క్ ఉంటుంది. ఒక నామినేషన్ సెంటర్లో దాదాపు 300-400 నామినేషన్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ కూడా మనం పోలీసుని అందరినీ కూడా బందోబస్తులు వేయడం జరిగింది. అదేవిధంగా మన నోడల్ ఆఫీసర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రాపర్గా అన్ని ఫంక్షన్స్ ఎన్షూర్ చేస్తున్నారు. మనకి ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు అందరూ పొలిటికల్ పార్టీస్తో పిలిచి కూడా మనం మీటింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎలక్షన్ రూల్స్ మీద కూడా అవగాహన తీసుకురావడం జరిగింది. సో నేనేం భావిస్తాను, అందరూ తప్పకుండా కోఆపరేట్ చేస్తారు. మనకి ఈసారి యునానిమస్ ఎలక్షన్ అవుతే కూడా అది ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఫర్ డెవలప్మెంట్ మనకి విలేజ్లో కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా నేను ప్రజలందరికీ తెలియచేయాలనుకుంటున్నా. ఎక్కడెక్కడైతే యూనివర్స్ ఎలక్షన్ అవుతుందో అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఓటర్స్ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి చాలా రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు దీని గురించి. సో ఇప్పుడు ఈ క్రిటికల్ టైం వచ్చింది కాబట్టి అందరూ కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్ల సంఖ్య చూస్తే 30,08,629 మంది ఓటర్లు పూర్తిగా ఉంటే, ఇక దీంట్లో 23 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఇక మొత్తం కూడా 11 లక్షలకు సంబంధించి 64,381 మంది స్త్రీలు ఉన్నారు. దీంట్లో మొత్తం ఈ ఓటర్లకు సంబంధించి కొంత స్త్రీల సంఖ్యనే ఎక్కువ ఉంది. మరోవైపు ఎక్కడైతే గవర్నమెంట్ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకొస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.